హాయ్ హలో నమస్తే అందరికీ. తొలి ఏకాదశి పండగకి చేసుకునే పేలాల పిండి మొక్కజొన్నలతో చేస్తున్నాను. మొక్కజొన్నలు చిన్న జొన్నలతో కూడా చేసుకోవచ్చు. ఇవి మొక్కజొన్నలు. మనం తొలి ఏకాదశికి తప్పనిసరిగా చేసుకునే పేలాల పిండి ఎలా చేసుకోవాలో చూసేయండి. పాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసాను. పాన్ బాగా వేడెక్కాలి. వేడెక్కాక నేను ఆ కప్పుతో కప్పుడు తీసుకున్నాను మొక్కజొన్నలు. ఇవి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతాయి, కిరాణా షాప్లో అయినా ఉంటాయి. శుభ్రంగా బాగా ఎండబెట్టుకోవాలి. శుభ్రం చేసుకుని బాగా ఎండితే త్వరగా పేలాలు అవుతాయి. చక్కగా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. 2 నిమిషాలు వేగాక చిటపట్లాడి ఒక్కొక్కటి పేలాలు అయ్యేప్పుడు మూత పెట్టుకోవాలి, లేకపోతే ఎగిరిపోతాయి, ఎగిరి బయటపడిపోతాయి. వారగా మూత పెట్టుకుని చిటపట్లాడుతా పేలాలు అవే చక్కగా అవుతాయి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుతూ మధ్యలో ఒక్కసారి హైలో పెట్టుకుంటా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటా మాడకుండా వేపుకోవాలి. మధ్యలో పాన్ అలా కదిపితే అడుగునున్న గింజలన్నీ కూడా చక్కగా పేలాలు అయిపోతాయి, ఈజీగా పేలాలు అవుతాయి. ఇవి మొక్కజొన్నలు, జొన్నలతో కూడా చాలా ఈజీగా అవుతాయి పేలాలు. ఇప్పుడు అవి చిటపట్లాడటం తగ్గి అన్నీ కాలనీ అనుకున్నాక అవి ఒక ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ మిగతా సగం కూడా వేసుకుందాం. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుని మిగతా సగం మొక్కజొన్నలు కూడా వేసాను. ఇవి వెనకటి నుంచి ఉన్నదేను మొక్కజొన్న పేలాలు తొలి ఏకాదశికి తప్పనిసరిగా తినాలని మన పెద్దవాళ్ళు చెప్పిందేను. ఏ సందర్భానికి తగ్గట్టు అవి వాటిలో ఉండే పోషకాలు మనకు అందాలని పెద్దలు ఇలాంటి ఫుడ్స్ అన్నీ మనకి పాతకాలం నుంచి వచ్చినవి. నేను రెండోసారి కూడా అలాగే చేశాను. మొత్తం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి అవి కూడా ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవాలి. అన్నీ మిక్సీ జార్ నిండా వేసి నేను 2 సార్లుగా పొడి చేసుకున్నాను. వెనకటి రోజుల్లో అయితే కుండలో వేపుకుని పొయ్యి మీద, తర్వాత రోట్లో దంపుకుని జల్లించుకుని చేసుకునేవారు. నేను 2 సార్లుగా మిక్సీ పట్టి దానిలో బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బెల్లంలో 2 యాలకులు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. 1/4 కప్పు బెల్లం తీసుకున్నాను. 2 స్పూన్లు పంచదార వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను 2 స్పూన్లు పంచదార వేసాను. మీకు ఇష్టం లేకపోతే పంచదార వేసుకోకపోయినా తీపి సరిపోతుంది. మొత్తం గిన్నెలోది కూడా వేసేసి అంతా కలిసేట్టు కలుపుకుంటే తొలి ఏకాదశికి దేవునికి ప్రసాదంగా పెట్టే పేలాల పిండి చక్కగా టేస్ట్గా రెడీ. మనం దేవుడికి తొలి ఏకాదశికి పేలాల పిండి పెడతాము. పేలాలైనా ఉట్టి తినొచ్చు. పేలాల పిండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.